పాడిందండి ముగ్ధ, అంతే ముగ్ధ మనోరంగా పాడింది కదా. శైలజమ్మ గారు కానీ చిత్ర గారు కానీ వీళ్ళు పాడేటప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇలాగే కదలకుండా ఎటువంటి మూమెంట్ లేకుండా పాడేవాళ్ళు. అంటే ఒకప్పుడు నేపథ్య గాయకులకి సభలో కానీ స్టేజ్ మీద కానీ కనిపించే అవకాశం చాలా తక్కువగా దొరికేది కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లోనే ఉండేది. ఇప్పుడు జనరేషన్స్లో మనకి నేపథ్య గాయకులతో మంచి ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఎలా పర్ఫామ్ చేయాలనేది ఇప్పుడు పాడుతున్న పిల్లలు, మన రమ్య బెహరా కానివ్వండి, సాహితీ కానివ్వండి, వాళ్ళందరూ పాడేది చూస్తే మనకి హౌ టు పర్ఫామ్ అన్న స్టేజ్ అనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా మా గురువు గారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో శ్రీ కొమాండూరి రామాచారి గారు చెప్పినవి అండి. నేను చెప్పే ప్రతి మాట కూడా ఏదో ఒక సందర్భంలో రామాచారి గారి నోటి నుంచి వచ్చిన మాటలే. ఇవేవి కూడా నేను సొంతగా మాట్లాడేది కాదు. మేము అంతో కొంత వారి దగ్గర నుంచి నేర్చుకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని మాత్రమే మీకు అందజేయడం జరుగుతుంది. విన్నందుకు, వింటున్నందుకు ధన్యవాదాలు. తరువాతి పాట